భద్రాద్రి దివ్యక్షేత్రంలో అన్నదాతల శ్రేయస్సును కాంక్షిస్తూ 3 రోజుల పాటు నిర్వహించనున్న మహాయాగం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. క్షేత్రంలో కొలువై ఉన్న కల్పవృక్ష నరసింహస్వామి వారి దివ్య సన్నిధిలో నృసింహ ఉపాసకులు డాక్టర్ కృష్ణ చైతన్య స్వామి ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక భూవరాహ యజ్ఞం శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. దేశ చరిత్రలోనే రైతుల కోసం ఇంతటి భారీ స్థాయిలో యాగం నిర్వహించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ యాగంలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న 32 స్వయంభూ నృసింహ క్షేత్రాలు, 9 భూ వరాహ క్షేత్రాలు, 108 పుట్టల నుండి సేకరించిన పవిత్ర మృత్తికను వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పవిత్ర మృత్తిక ప్రసాదాన్ని దాదాపు 1,00,000 మంది రైతులకు అందజేయనున్నారు. ఈ మహాయాగం కోసం వచ్చే రైతులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావుతో పాటు టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగ సీతారాములు, సర్పంచ్ పూనెం కృష్ణ, పలువురు ప్రభుత్వ అధికారులు, రైతు నాయకులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ఆలయాన్ని దర్శించుకొని మట్టి ఏదైతే మన చైతన్య స్వామి గారు మనకు ఇస్తున్నారు, మన పొలాల్లోకి వెళ్ళి మన పంట బాగుండాలి, మనకు వచ్చే పంటలు బాగుండాలి, మన వర్షాలు బాగుండాలి అని ఆలోచన చేసి నాకు మరొకసారి ఆయనకి అది ఆ టీంకి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇప్పుడు ముందు రోజు భద్రాచలంలో అనేక మంచి కార్యక్రమాలు చేపట్టే దాంట్లో వాళ్ళు పాల్గొన్నారు. నేను చాలా వరకు విన్నాను. నేను ఎన్నికల్లో కూడా ఇక్కడ గ్రూప్ పెట్టుకోవడం జరిగింది. నిజంగా నేను ఇంప్రెస్ అయితే నా ప్రస్తుతం రాసిస్తున్నాయి. నేను ఎమ్మెల్యే అయ్యాను. ఈ పిలిచినట్టే ఆ టైం తీసుకొని రావడం జరిగింది. నిజంగా నా చేతి నుంచి 2,500 జరుగుతుంది. నిజంగా నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. నాకు విశ్వాసం ఉంది, మీ అందరి విశ్వాసం ఉంది. నిజంగా చైతన్య స్వామి గారు వారి టీం ఈరోజు రైతుల కొరకు మాట్లాడుతున్నారంటే ఆ రైతులు బాగుంటారని ఆలోచించారు. ఒకసారి కూడా లేట్గా వస్తున్నాయి, సరిగ్గా లేవు కూడా. మీరు రేపు హ్యాపీ చేసి ఈ 3 రోజుల్లో ప్రకాశంలో మన వర్షాలతో ఎదిగిపోవాలి. ఇప్పుడు మీకు ఆశిస్తూ మీరు మీ యాగానికి ఈరోజు శుభాకాంక్షలు.